నమస్తే. నా పేరు మధు మెరుపుల ఫ్రమ్ నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్. ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రైవేట్ జాబ్ సంబంధించిన చాలామంది కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఈ రెండిట్లలో కెరీర్ అనేది ఈ రోజున్న పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ జాబ్ ట్రై చేయడం మంచిదా? ప్రైవేట్ జాబ్ అనేది చూసుకోవడం మంచిదా? అనే కాన్సెప్ట్ పైన మాట్లాడడానికి వచ్చాను. అయితే ఇంతకు ముందున్న కాలంలో ఏంటనంటే ప్రైవేట్ జాబ్ అంత స్టెబిలిటీ అనేది ఉండేది కాదు. ఆ టైంలో ప్రతి ఒక్కరు అది రూరల్ ప్లేస్‌లో గాని, మీకు సిటీ అర్బన్ కేసెస్‌లో గాని ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే అదొక గౌరవంగా ఫీల్ అయ్యేవారు. గవర్నమెంట్ జాబ్‌లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? అలాగే ప్రైవేట్ జాబ్‌లో ఉన్న కష్ట నష్టాలేంటి? లాభాలేంటి? అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు గవర్నమెంట్ జాబ్‌ని ఎందుకు కోరుకుంటారు? జనాలు గవర్నమెంట్ జాబ్‌ని కోరుకోవడానికి మొట్టమొదటి రీజన్ ఏందనంటే స్టేబుల్ ఇన్‌కమ్. ఇన్‌కమ్ అండ్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ అనేది ఎక్కువుంటుంది. ఇన్‌కమ్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది. అంతే గాకుండా గవర్నమెంట్ జాబ్‌లో ఏంటనంటే మన యొక్క రిటైర్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. రిటైర్మెంట్ ఏంటంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్‌కి ఫిక్స్‌డ్ పెన్షన్ గానీ, పీఎఫ్ గానీ, ఇట్లాంటి గ్రాట్యుటీ గానీ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఉంటాయి. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో చూసుకుంటే మీ యొక్క ఎడ్యుకేషన్ కాస్ట్ గానీ, అలాగే గవర్నమెంట్ జాబ్ మీరు తీసుకోవడానికి మనకు తీసుకోవాల్సిన టైం గానీ, మీరు గమనించిన తర్వాత మీ డిసిజన్ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ వీడియోలో. మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ అనేది మీ యొక్క సెక్టార్ అనేది ప్రాపర్ అంటే ఇంకా ఒకటే కాన్స్టెంట్ ఉంటుంది. మీరు దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. ఒక గవర్నమెంట్ జాబ్‌లో మీరు ఒక డ్యూటీ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌లో చేరినా, రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో చేరినా ఆ సేమ్ సెక్టార్ అనేది మీరు కంటిన్యూ చేయాల్సొస్తుంది. వేరేజ్ ఇన్ ప్రైవేట్ జాబ్ మీకు ఒకవేళ నచ్చకుంటే, మీకు వర్క్ కల్చర్ గాని నచ్చకుంటే, మీరు ఈజీగా మీ జాబ్‌ననేది షిఫ్ట్ చేసుకోవచ్చు. రెండోది ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది డిఫరెంట్. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్‌లో ఉండే ఫెసిలిటీ వేరు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉండేవారు. టైంకి సాలరీస్ వచ్చేటివి. కానీ ఈ రోజున్న గవర్నమెంట్ జాబ్ గూడా కంప్లీట్‌లీ టైట్ పొజిషన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ కనబడుతుంది మీకు. మీరు చూడండి రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో గాని, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్‌లో ఈవెన్ వైద్య రంగంలో గూడా చాలామంది ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా ప్రెషర్‌కి లోనవుతున్నారు. దానికి కారణం ఏందనంటే ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ వల్ల ఎవరు గూడా టైమ్ పాస్ చేసే ఆ ఛాన్సెస్ అనేది లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రైవేట్ జాబ్‌లో ఎంత ప్రెషర్ ఉంటుందో గవర్నమెంట్ జాబ్‌లో గూడా సేమ్ అలాంటి ప్రెషర్ అనేది ఉంటుంది. అయితే ఈ గవర్నమెంట్ జాబ్‌లో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏందనంటే మనకు ఇంతకుముందు క్వార్టర్స్ అని ఇచ్చేవారు. క్వార్టర్స్ అంటే మనకు ఎలాంటి రెంటల్ ప్రాబ్లమ్ లేకుండా లేదా ఇల్లు కొనాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ నుంచి క్వార్టర్స్ అనేటివి వచ్చేవి చాలా వరకు ఉద్యోగులకు. దానివల్ల వాళ్ళ ఇన్‌కమ్ అనేది సేవ్ అయ్యేది. కానీ ఇప్పుడు క్వార్టర్స్ అనేది కూడా లేవు. అంతే గాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా ఉండేది. బట్ ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ అనేది లేదు. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ విషయానికొస్తే మీకు అక్కడ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఇంతకుముందు క్వార్టర్స్ అని చెప్పి ఇక్కడ క్వార్టర్స్ ఉండవు. కానీ ఇక్కడ మీకు హెచ్ఆర్ఏ బెనిఫిట్ అనేది ఉంటుంది. అక్కడ మీకు గవర్నమెంట్ నుంచి మెడికల్ బిల్స్ అన్ని క్లెయిమ్ అవుతాయి. కానీ దానికి మీరు చాలా చాలా శ్రమ పడాల్సొస్తది. మీరు స్పెసిఫిక్ హాస్పిటల్స్‌లోకే వెళ్ళాలి. అండ్ ఆ హాస్పిటల్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ జేయాలి. అలా గాకుండా మీరు ప్రైవేట్‌లో జూసుకున్నట్టయితే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా హై కవరేజ్ అనేది ఉంటుంది. అంతే గాకుండా దట్ కమ్స్ విత్ పేరెంటల్ కవర్. పేరెంటల్ కవరేజ్‌తోని పాటుగా అదొస్తుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ విషయాల్లోకొస్తే గూడా ప్రైవేట్ జాబ్‌లో దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ ఆఫరింగ్ మోర్ దెన్ 1 crore సమ్ అష్యూర్డ్. అలాంటి కేసెస్‌లో మీకేదైనా జరిగినప్పుడు ఫ్యామిలీ స్టెబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. అంతే గాకుండా ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ట్రాన్స్‌ఫర్స్. మరి గవర్నమెంట్‌లో ట్రాన్స్‌ఫర్ అయితే మ్యాండేటరీగా తీసుకోవాల్సిందే. ఎలాంటికి మీరు నో చెప్పడానికి లేదు. ప్రైవేట్‌లో ట్రాన్స్‌ఫర్ అనేది మీ ఇష్టం. మీరు యాక్సెప్ట్ జేయొచ్చు, రిజెక్ట్ జేయొచ్చు. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు మనం చూసిన లైవ్ కేసెస్‌లో గూడా ఎక్కడో విజయవాడ, వైజాగ్, చెన్నై, పూణే ఇక్కడ హస్బెండ్ వర్కింగ్ ఉంటుంది. వైఫ్ ఏమో హైదరాబాద్, బెంగుళూరులో వర్కింగ్ ఉంటారు. పిల్లలు ఒక దగ్గర చదువుకుంటారు. వీళ్ళు ఒక దగ్గర జాబ్ జేస్తారు. చాలామంది టీచర్‌లను గూడా మనం చూస్తా ఉన్నాం ఈరోజు మార్కెట్‌లో ధర్నా చేస్తున్నారు. సేమ్ ప్లేస్‌లో మా ఇద్దరిని ట్రాన్స్‌ఫర్ చేయండి అని. దాన్ని గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో ఒప్పుకోవడం, కొన్ని సందర్భాల్లో ఒప్పుకోకపోవడం అనేది వల్ల వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేది చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటున్నారు. ఎందుకంటే హస్బెండ్, వైఫ్ ఒక దగ్గర లేరు. పిల్లలు ఇంకో దగ్గర చదువుతున్నారు. అది గూడా మనం రెగ్యులర్ లైఫ్‌లో చూసుకున్నట్టయితే ప్రాక్టికల్‌గా చాలా చాలా ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. అదే మీరు ప్రైవేట్ జాబ్ విషయానికి చూసినట్టయితే మీ వైఫ్‌కి ఒకవేళ ట్రాన్స్‌ఫర్ దొరకకుంటే కొత్త జాబ్‌కి చేంజ్ చేయొచ్చు. సేమ్ ప్లేస్‌లో మీరుండే ఛాన్స్ అనేది ఎక్కువుంటుంది. ఐటీ అయితే మీరు ఐటీ కెరియర్‌లో ఉన్న వాళ్ళని చూసుకొని మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఎక్కువుంటుంది. అలాగే బ్యాంకింగ్‌లో ఉంటే మీరు బ్యాంకింగ్ ప్రైవేట్ సెక్టార్‌లో సేమ్ మీరు చూసుకొని అమ్మాయిని గాని, అబ్బాయిని గాని చూసుకొని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ గవర్నమెంట్ సెక్టార్‌లో
మీ రంగంలో ఉన్న వారు దొరకడం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే చాలా మందికి ఏందనంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ యొక్క లైఫ్ అనేది కొంచెం స్టేబుల్ కనబడుతుంది. మరి దానికి కారణం ఏంటి? గవర్నమెంట్ జాబ్‌లో మీకు స్టేబుల్ కనబడడానికి, ప్రైవేట్ జాబ్‌లో స్టెబిలిటీ లేకపోవడానికి మేము గమనించిన ఒక రీజన్ ఏంటంటే, మీరెప్పుడైతే గవర్నమెంట్ జాబ్ చేస్తారో యూ ఆర్ సరౌండెడ్ బై సీనియర్ పీపుల్. మీరు చాలా సీనియర్ పీపుల్ ఉంటారు. సేమ్ ప్లేస్‌లో జాయిన్ అయిపోయి రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఒకే ఆఫీస్‌లో ఉంటారు వాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, వాళ్ళు మొదటి రోజు నుంచే మీకు సేవింగ్స్ నేర్పిస్తారు. ఖర్చులు కంట్రోల్ చేయడం ఎలా నేర్పిస్తారు. అదే మీరు ప్రైవేట్‌లో చూసుకున్నట్టయితే కొంచెం టెక్ అండ్ అలాగే రీసెంట్ మన కాలేజ్ నుంచి వచ్చి ఇమ్మీడియేట్‌గా ఐటీ సెక్టర్‌లో జాయిన్ అయిన వాళ్ళని చూసుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ స్టైల్‌లో స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. సో, సేవింగ్స్ అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వెన్ యూ ఆర్ సరౌండెడ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్ యంగ్ పీపుల్ యొక్క థాట్ అనేది డెఫినిట్‌గా ఖర్చు పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖర్చులవుతాయి. లోన్స్ అనేది తీసుకునే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఇన్‌కమ్ విషయంలో చూసుకున్నట్టయితే ద గ్రోత్ వెన్ యూ కంపేర్ విత్ ఎ గవర్నమెంట్ ప్రైవేట్‌లో ఉండే గ్రోత్ అనేది చాలా ఎక్కువ. వెన్ యూ ఆర్ ఈగర్ మీరు చాలా ఎక్కువగా ఏంటంటే మీకు ఆపర్చునిటీస్ మీరు గెయిన్ చేసుకోగలుగుతున్నారు. లేదా మీకు ఒక పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. అలాంటి టైంలో అయితే ప్రైవేట్ సెక్టర్ యూ కెన్ ఎర్న్ హ్యూజ్ మనీ. సో, గవర్నమెంట్‌లో అయితే ఒక లెవెల్ వరకు మీరు ఎర్న్ చేయగలుగుతారు. దాని తర్వాత ఎక్కువ గ్రీడీనెస్‌కెళ్లారనుకోండి గవర్నమెంట్‌లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది మనం ఆల్రెడీ న్యూస్‌లో చూస్తున్నాం. అత్యాశకెళ్తే అక్కడ ప్రాబ్లమ్ అవుతది. ఇక్కడ మీరు ప్రైవేట్‌లో ఆ ఛాన్సెస్ అనేటివి ఉండవు. ప్రైవేట్‌లో మీకు ఎంతైతే కెపాసిటీ ఉందో, ఆ కెపాసిటీ మీరు డెలివర్ చేసినప్పుడు డెఫినైట్‌లీ ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతా ఉంటాయి. సో, దాన్ని బట్టి మీరు గ్రో అవ్వచ్చు ఈజీగా. అంతే గాకుండా మీకు రిలోకేషన్ ఇష్యూ అనేది ఉండదు. సో, ఇదే గాకుండా కాస్త షిఫ్ట్ విషయంలోకొస్తే మాత్రం గవర్నమెంట్‌లో మీకు షిఫ్ట్స్ అనేటివి ఉండవు. డే టైమ్ డ్యూటీ అనేది ఉంటుంది. అక్కడ కొంచెం రిలాక్స్డ్ లైఫ్ స్టైల్, హెల్త్ అనేది కూడా బాగుంటుంది. బట్ ప్రైవేట్‌లోకొచ్చేసరికి మీకు నైట్ షిఫ్ట్‌లు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే మీకు కొంచెం టెన్షన్‌తో కూడుకున్న వాతావరణం, ప్రెషర్‌తో కూడుకున్న వాతావరణం అయితే ఉంటుంది. బట్ డెఫినైట్‌లీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు యంగ్ ఏజ్‌లోనే టెన్షన్ తీసుకోవాలి, ప్రెషర్ తీసుకోవాలి కాబట్టి ఆ టెన్షన్ గాని మీరు తీసుకున్నట్టయితే గ్రోత్ ఛాన్స్ అనేది ప్రైవేట్‌లోనే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఒకటి మాత్రమే మనకు స్టెబిలిటీ ఇన్‌కమ్ ఇస్తుందనే విషయాన్ని మీరు మర్చిపోండి. ప్రైవేట్‌లో కూడా చాలా ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నవి. ఇప్పుడు మీరక్కడ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి మీరేదైతే 4, 5 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, ఆ 4, 5 ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మీరు ప్రైవేట్‌లో చేసుకున్నట్టయితే యూ విల్ గెట్ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ ఎనీ కంపెనీ. మీరు ఏ సెక్టార్‌లో అయినా తీసుకోండి. సో, ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ఈవెన్ మోర్ దెన్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ యూ కెన్ ఎర్న్ గుడ్ మనీ, గుడ్ రికగ్నిషన్ ఇన్ ద మార్కెట్ ఆల్సో. సో, మీకు ఇంకేదన్నా అభిప్రాయాలు ఉన్నట్టుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్ ప్రోస్ అండ్ కాన్స్ అనేటివి ఇవి. గ్రోత్ అనేది రెండిట్లో ఉంది. స్టెబిలిటీ అనేది రెండిట్లో ఉంటుంది. వెన్ యూ ఆర్ ప్లాన్ ప్రాపర్‌లీ ప్రైవేట్ ఈస్ హైలీ మీకు గ్రోత్ అనేది తీసుకొచ్చే ఛాన్స్ అనేది ఉంది. బట్ మీకు మైండ్ సెట్ అనేది నాకు రిలాక్స్‌గా ఉండాలి, ఎక్కువ టెన్షన్ ఉండకూడదు అనుకున్నప్పుడు మాత్రం గవర్నమెంట్ సైడ్ ఎళ్ళాలి. సో, దాని తర్వాత మీ ఇష్టంలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.